సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్బిక్ ఆక్సిజన్ థెరపీ ప్రాణవాయు పరికరాన్ని విశాఖలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్ ప్రారంభించారు. పందిమెట్ట జంక్షన్ లో ఏర్పాటైన ప్రాణవాయు సెంటర్ ను ప్రారంభించి దాని పనితనాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్య రంగంలో అత్యాధునిక సదుపాయాలతో పరికరం విశాఖకు తీసుకురావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ పరికరం స్వచ్ఛమైన ఆక్సిజన్ థెరపీతో వైద్యం వేగవంతం చేయడం జరుగుతుందని తెలిపారు. రోగులకు రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు డిప్రెషన్, ఆందోళనను తగ్గిస్తుందని తెలిపారు. శరీరంలో కణాల పెరుగుదల, వైద్యం చేసుకోవడానికి ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మెదడు, గుండె, ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ బాగా జరుగుతుందని, విశాఖ వాసులందరూ ఈ పరికరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్డియాక్ అరెస్ట్ మనం చూస్తా ఉన్నాం. యువతకి కూడా ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని ముందుగానే గ్రహించే విధంగా నూతనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తీసుకురావటం, దాని ద్వారా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి రాబోయే రోజుల్లో కార్డియాక్ అరెస్ట్ రాకుండా అవన్నీ కూడా జాగ్రత్త పడే విధంగా ఒక మంచి కార్యాచరణ ముందుకెళ్లే విధంగా ఒక మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఈ ఆసుపత్రి ఓపెన్ చేయడం నిజంగా శుభ పరిణామం. ఇది మన విశాఖపట్నం వాస్తవ్యులందరికీ కూడా మంచి ఉపయోగపడుతుందని చెప్పేసి, అలాగే ఇలాంటి ఆసుపత్రులు మరెన్నో మా డాక్టర్ హరి పెట్టాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా నేను కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.